ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మరి ఎవరైతే తల్లులు ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకు అందరికీ కూడా ఇదొక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్గా మనకు తల్లికి వందనకి పథకానికి సంబంధించి ఈ రోజున డబ్బులను అయితే వేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే గతంలో చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ తారీఖు నాడు. కానీ ఇక్కడ మళ్ళీ కూడా నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే అధ్యక్షన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో కూడా ఇక్కడ అధికారులతో చర్చించి విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఆ తేదీ నుండి మరి తల్లికి వందన పథకానికి సంబంధించి 13,000 రూపాయలను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తున్నామని చెప్పేసి ఫైనల్గా అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మరి ఆ ఫైనల్ తేదీ ఎప్పటి నుంచి డబ్బులు తల్లుల ఖాతాలలో 13,000 రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది తెలుసుకుందాము. ఈ పథకం ద్వారా మీకు ఒక పిల్లాడు ఉంటే 13,000, ఇద్దరు పిల్లలు ఉంటే ఏదైతే 26,000, ముగ్గురు పిల్లలు ఉంటే 39,000, ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున నిధులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ వీడియోలో ఏ తారీఖు నుంచి మన తల్లుల ఖాతాలలో ఒక్కొక్క పిల్లాడికి 13,000 రూపాయల చొప్పున ఖాతాలలో డబ్బులు పంపిణీ చేస్తారన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో సమాచారంలోకి వెళ్ళక ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లోనే అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి తల్లి కూడా ఏదైతే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఏదైతే తల్లికి వందనం .inలోకి వెళ్ళి మీరు అర్హులా కాదా అని అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైతే తల్లికి వందనం .com ఏపీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్ ఎంటర్ చేసి చేసిన తర్వాత జనరేట్ చేసిన తర్వాత లిస్ట్లో మీ పేరు ఉందా లేదనైతే చెక్ చేసుకోండి. ఉంటేనే మీకు డబ్బులు అనేది పంపిణీ చేసినప్పుడు ఖాతాలో జమ అవుతాయి. ఒకవేళ పేరు లేకపోతే మీరు మళ్ళనైతే పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగానైతే ప్రభుత్వం అయితే హెచ్చరించింది అన్నమాట. ఇక ఈ డబ్బులు ఈ జూలై నెల మొదటి వారం లేదంటే ఈ జూన్ నెల చివరి వారం నుంచి ఒక్కొక్క తల్లికి ఖాతాలలో ఒక్కొక్క పిల్లాడు ఉంటే 13,000 రూపాయల చొప్పున మన తల్లుల ఖాతాలలో ఈ జూన్ నెల చివరి ఆఖరుల నుంచి డబ్బులు అనేది జమ చేయడానికి ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండాలి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.